జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో ఉన్న లుకలుకలు ఆయనకు భవిష్యత్తులో చాలా ఇబ్బంది అవుతాయా? ఇవన్నీ కూడా కొంతమంది తెలియక చంద్రబాబు నాయుడు గారి యొక్క చంద్రబాబు నాయుడు అండ్ టీం, ఆ టీంలో కొంతమంది పెద్ద పెద్ద పత్రికా యాజమాన్యం కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళ యొక్క విష వలయంలో చిన్న చిన్న అపోహలు ఉంటే దాన్ని పెద్దది చేసుకునే దానికి వీళ్ళు చేసేటువంటి డ్రామాలో వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది పడ్డారు. బట్ స్టిల్ హూ ఎవర్ ఆర్ లెఫ్ట్ విత్ జగన్మోహన్ రెడ్డి, దే ఆర్ సఫిషియంట్. వాళ్ళకు ఉండేటువంటి క్యారెక్టర్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్ టు రన్ ది స్టేట్ అండ్ టు రన్ దిస్ పార్టీ. చెల్లి తల్లిని రోడ్డు పైన వేశాడు జగన్ అనేది చాలా వాదన ఉంటుంది. టీడీపీ కానీ మిగతా వాళ్ళు కూడా మీరు చూడండి తల్లిని చెల్లిని దగ్గర రాని గతంలో కూడా అనేక ఇంటర్వ్యూల్లో క్లియర్గా బైఫర్కేషన్ ఇచ్చిన, మళ్ళీ దాని మీద ఎలాబరేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఎటువంటి ద్రోహం చేయలేదు. ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఎవరన్నా తప్పు చేసింటే వాళ్ళే నిదానంగా తెలుసుకుంటారు తప్పితే, ఇప్పుడు నా దగ్గర నుంచి నీకు ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తావు, ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకుండా ఉంటే నువ్వు నా మీద అపోహలు పడవచ్చు. అంతేగాని నేను తప్పు చేసినాను. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అదే జరిగింది. ఆయన ఎవ్వడికి తప్పు చేయలేదు, ఎప్పటికీ చేయలేదు. పారదర్శకంగా క్లియర్గా ఇచ్చినాడు. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా గతంలో చూపించిన, దాని గురించి అనవసరమైన వేస్ట్ ఆఫ్ టైం కూడా ఈరోజు దాని గురించి మాట్లాడడం. బట్ ఒకటైతే నేను చెప్తా, ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసుకుంటారు, భవిష్యత్తులో అది వాళ్ళకే ఇబ్బంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరికి అవసరం లేదు, కానీ వాళ్ళకందరికీ జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఉంటుంది.